గాజా ప్రపంచంలో అందరి నోట వినిపిస్తున్న మాట ఇది. కాకుంటే గాజా పాలస్తీనాకు సంబంధించిన ప్రాంతం. ఈ ప్రాంతంపై గత 2 ఏళ్లుగా పాలస్తీనా విధ్వంసకర దాడులు చేపడుతుంది. మరి ఇప్పటికే గాజాపై దాడులు ప్రారంభించి 2 ఏళ్ళు కావస్తుంది. మరి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా కనీసం శాంతి చర్చలు కానీ కాల్పుల విరమణ కానీ రాలేదు. హమాస్ను అంతమొందించడమే లక్ష్యంగా మరి దాడులు చేసుకుంటూ మరి దాదాపుగా 66,000 మంది ప్రజల ప్రాణాలను పొట్టున పెట్టుకుంది ఇజ్రాయెల్. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి గణాంకాలు తెలుస్తున్నాయి. అలాగే పాలస్తీనా ఆరోగ్య శాఖ కూడా ఇదే విషయం తెలియజేసింది. ఇందులో చాలామంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. అందులో దాదాపుగా 1,50,000 మంది పైగా ప్రజలు గాయాల పాలయ్యారు. మరి ఆసుపత్రులు సేవలు అందిస్తున్న ఆసుపత్రులపై సైతం మరి ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై జునోసైడ్ అంటే ఒక జాతి మానవ హనాన్ని అంటే ఒక జాతిని పూర్తిగా అంతమొంచే కార్యక్రమానికి మరి జాతిని అంతమొంచడానికి ఇజ్రాయెల్ శ్రీకారం చుట్టిందన్న విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. సాధారణంగా యుద్ధం అనుకున్న 2 ఏళ్ల పాటు యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధానికి సంబంధించిన విషయంలో ఇజ్రాయెల్కు పూర్తిగా సహకరిస్తుంది అమెరికా. కానీ ఇప్పుడు తగుందామా అంటూ 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అమెరికా 20 సూత్రాల పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే 20 సూత్రాల ప్రణాళిక తీసుకొచ్చి హమాస్తో పాటుగా ఈ యొక్క ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 66,000 మంది చనిపోయి ఉంటే ఈ యొక్క యుద్ధంలో మరి యుద్ధాలను శరణార్థులకు, అనాథలైన వారికి, నాశులకు ఆహార పదార్థాలు అందకుండా మరి ఇజ్రాయెల్ మరి పోరాటం చేస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే 40 దేశాలకు చెందినటువంటి మరి శాంతి కాముకులు, శాంతి ప్రేమికులు, శాంతిని కాక్షించేవారు చాలామంది ఈ యొక్క మధ్యధరా సముద్రం గుండా ఈ యొక్క పాలస్తీనా ప్రాంతంలోని గాజా ప్రాంతానికి ఆహార పదార్థాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు చేసే ప్రయత్నాల్లో విఫలమయ్యాయి. ఆహార పదార్థాలను తీసుకొస్తుంటే ఈ నౌకలను మరి ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈసారి 3వసారి ఎలాగైనా సరే మరి గాజా ప్రాంతంలో ఆకలితో అల్లాడుతున్నటువంటి ఎంతోమందికి ఆహార పదార్థాలు అందించడానికి గ్లోబల్ సముద్ ఫోటిల్లా అనేటువంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆహార పదార్థాలు అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గ్లోబల్ సముద్ పటిల్లా అంటే సముద్ అంటే దృఢ నిశ్చయం, పటిల్లా అంటే సమూహం అనే అర్థం. అంటే ఈ దృఢ నిశ్చయంతో సమూహంలో మొత్తం కలిసి ఈ యొక్క గాజా ప్రాంతంలో ఉన్నటువంటి శరణాలకు ఆహార పదార్థాలు తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు. ప్రపంచంలో శాంతిని కాక్షించే శాంతి కాముకులు ఎంతోమంది ఈ పడవల్లో ప్రయాణం చేస్తారు. మధ్యధరా సముద్రం గుండా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ యొక్క గాజా ప్రాంతానికి ఆహార పదార్థాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క శాంతి కాముకులు. అయితే 3వ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని, గాజా ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పదార్థాలు ఖచ్చితంగా అందిస్తామని, అందులో తమ ప్రాణాలు పోయినా ఎలాంటి బాధ లేదని అంటున్నారు. మరి ఈ యొక్క గాజా ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఈ శాంతి యాత్రికులు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇజ్రాయెల్ తమ దళాలను అడ్డుకుంటే తాము కూడా ప్రత్యేక మార్గంలో ఈ యొక్క శరణార్థులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి ఖచ్చితంగా ఆహార పదార్థాలు అందజేస్తామంటున్నాయి శాంతి దళాలు. ప్రపంచమంతా ఏకమై ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అందులో భాగంగా మరి దాదాపుగా 40 పైగా దేశాలు ఆహార పదార్థాలు తీసుకొని తమ నౌకల్లో సొంత ఖర్చుతో గాజాలోని ప్రజలకు ఆహారాన్ని అందజేయడానికి వెళ్తున్నాయి. అందుకే దృఢ నిశ్చయంతో సముద్ ఫోటిల్లా మరి ఇప్పటికే దాదాపుగా తీరానికి చేరువలో ఉంది. మరి చేరువలో ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు గాజా ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా అందే అవకాశం మాత్రం ఉంటుందంటారు పరిశీలకులు. ఒకవేళ ఇజ్రాయెల్ దళాలు కూడా అడ్డుకున్నా సరే తాము వెనక్కి తగ్గలేదంటున్నాయి శాంతి దళాలు. అంటే శాంతిని ప్రేమించే శాంతి కాముకులు మరి ప్రాణాలకు తెగించి మధ్యధరా సముద్రం గుండా ఇప్పటికే రోజుల తరబడి ప్రయాణం చేసి గాజాకు కొద్ది దూరంలో మాత్రం ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఏకమవుతున్నానికి ఈ యొక్క సందేశమే మంచి ఉదాహరణ. గత కొన్ని రోజులుగా, కొన్ని దశాబ్దాలుగా, 2 ఏళ్లుగా యుద్ధం చేసినటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్కు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్న విషయాన్ని సైతం శాంతి కాముకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార పదార్థాలు అందిస్తే అంతకంటే ఆనందం మరొకటి లేదు. శాంతి కాముకులకు, శాంతి ప్రేమికులకు మరి సముద్ ఫోటిల్లా ఒక మంచి ఉదాహరణ, ధైర్యాన్ని ఇచ్చే, స్ఫూర్తినిచ్చే, ఆదర్శాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క శాంతి కపోతవనంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పాలస్తీనా ప్రజలకు సముద్ ఫోటిల్లా సహకారం అందుతుంది. ఆశిద్దాం.